సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైనా మెసేజ్లు, యాప్ ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దన్న జిల్లా శరత్ చంద్ర పవార్. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైరాజరైనందుకు గాను వైద్యారోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేసిన జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నల్గొండ పట్టణంలోనే 48వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం. చోటుపల్ సిపిఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం. ఫోటో ట్రెండ్ ఎక్స్పోర్ట్ పోస్టర్ని ఆవిష్కరించిన రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షులు వెంరెడ్డి రాజు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. రఘునాథపురంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. యాదగిరిగుట్ట పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక. తాపీ సెంటరింగ్ కార్మికులు నూతన సంఘం ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కస్తూరి ఫౌండేషన్ ధ్యేయమన్న చైర్మన్ శ్రీచరణ్. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఎస్ మల్లారెడ్డి నియామకం. అభివృద్ధి బాటలో సుధా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్న బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యం నియంత్రణ చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ మాట్లాడారు. శుక్రవారం మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారణ చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభమయ్యాక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గించే విధంగా పర్యావరణం కాపాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25,000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యత కూడా మిల్లర్స్ వారే చూసుకోవడం జరుగుతుందని, అలాగే నాటిన ప్రతి మొక్కని జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను మున్సిపాలిటీ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆగస్టు 1 నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నియంత్రించడం జరుగుతుందని, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు అమ్మే వ్యాపారులకు ఆగస్టు 1వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలను మూసివేయడం జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్ల అమ్మకం జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఆగస్టు 15 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ నందు దాదాపు 10,000 మంది విద్యార్థులతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన రైతు రుణమాఫీ కార్యక్రమం నేపథ్యంలో ఇదే అదునుగా చూసుకొని కొంతమంది సైబర్ నేరస్తులు వివిధ బ్యాంకుల లోగోస్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ పెట్టి రైతు రుణమాఫీ అంటూ ఏపీకే ఫైల్స్ లాంటి లింకులను పంపుతున్నారని, రైతు రుణమాఫీ అంటూ ఫోన్ కాల్ చేసి ఓటీపీలు అడిగి కూడా రైతుల అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. కావున ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని, ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అనుమానితులకు తెలపకూడదని, ఇటువంటి సమాచారం సంబంధిత బ్యాంకు వారికి సంప్రదించి తెలుసుకోగలరని జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన రైతు రుణమాఫీ కార్యక్రమం నేపథ్యంలో ఇదే అదునుగా చూసుకొని కొంతమంది సైబర్ నేరస్తులు వివిధ బ్యాంకుల లోగోస్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ పెట్టి రైతు రుణమాఫీ అంటూ
యాప్కు ఫైల్స్ లాంటి లింకులను పంపుతున్నారని, రైతు రుణమాఫీ అంటూ ఫోన్ కాల్ చేసి ఓటీపీలు అడిగి కూడా రైతుల అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. కావున ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని, ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అనుమానితులకు తెలుపకూడదని, ఇటువంటి సమాచారాన్ని సంబంధిత బ్యాంకు వారిని సంప్రదించి తెలుసుకోగలరని జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇటువంటి సైబర్ నేరానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయడం లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగలరని అన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుగాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ నరేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డ్, ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను హాలియా ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు, ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, విధుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రసవాలు, మాతా శిశు సంరక్షణ కోసం పనిచేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా వ్యాధులకు గురైనట్లయితే తక్షణమే వైద్య సేవలు అందించేలా ఉండాలని ఆదేశించారు. Four members ఇంకా 4 members వేకెన్సీ ఉంది. 4 members మొత్తం BScలో 4 అసిస్టెంట్ నమస్కారం సార్, నా పేరు అనుష సార్, HWC ఆచారం సార్, ఎమ్మెల్యేస్పీ. మీరే సార్, HWC కొత్తపల్లి సార్. మీ క్వాలిఫికేషన్ నిజంగా కాదు, ఇక్కడికి వచ్చి BSc నర్సింగ్. MHP doing great sir. BMS qualification sir. BAMS qualification. Good morning sir. I'm Nandini sir. ఆయా అన్నారు మా కాల్ చేయండి సార్. లిస్ట్ వీటి ఒక లిస్ట్ ఇస్తారు సార్, సబ్ సెంటర్స్ లిస్ట్. గవర్నమెంట్ డెలివరీస్ మొత్తం బాగా పెరగాలి. 60-70% మనం ఆగస్టులో డెలివరీ అనేది గవర్నమెంట్ చేయాలి అని చెప్పేసి హాస్పిటల్ విజిట్ వెళ్ళారు అంటున్నారు సార్. Yes, sir. Minimum 6.
రుణమాఫీపై ఎక్కడా క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని, అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాలని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదని, అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని చాలా మందికి ఎగ్గొట్టారని అన్నారు. అర్హత ఏ విధంగా నిర్ణయించారని, మీరు సంబరాలు చేస్తున్నారని, రైతుల అయోమయంలో ఉన్నారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి స్పందించి, ఉమ్మడి జిల్లాలలో 945 కోట్ల రుణమాఫీ చేయాలని, ఆ రోజు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలలో 1044 కోట్ల మాఫీ చేశారు. మరి మీరు ఎందుకు తక్కువ చేశారని ప్రశ్నించారు. లబ్ధిదారులను కుదిరించే కుట్ర చేశారు. రైతులను మభ్యపెడుతున్నారని రాహుల్ గాంధీతో సభ పెడతామంటున్నారు. దానికంటే ముందు అందరికీ రుణాల మాఫీ చేయాలన్నారు. అందరికీ రైతు బంధు డబ్బులిచ్చి ఆ తర్వాత సభ పెట్టాలని అడుగడుగున ఆకాంక్షలు పెడుతున్నారని, హరీష్ రావుని రాజీనామా చేయమని అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అందరికీ 100% రుణమాఫీ చేయాలని, రాజీనామాలు మాకు కొత్త కాదని ఎన్నో హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారన్నారు. దుర్మార్గపు పాలన మీదే నిరుద్యోగులను వాడుకొని వదిలేశారని, వాళ్ళ ఉసురు మీకు తగులుతోందని, వాళ్ళ శాపనార్థాలు తగులుతాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందంటి సైదిరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగంటి మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, మహిళా నాయకురాలు మాల శరణ్యారెడ్డి, సీనియర్ నాయకులు పిచ్చయ్య, మైనార్టీ నాయకులు జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. 5,000 రూపాయలు లెక్క అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతు బంధు కింద ఇచ్చినాం. ఇవాళ మీరు రైతు బంధు మీరు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పారు సంవత్సరానికి. అంటే రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానికి పెంచినా అన్నారు. ఇంతవరకు దాని గురించి లేదు. ఇవాళ మీరు ఇచ్చిన 6,000 కోట్లు కూడా రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇవాళ రుణమాఫీ చేసారు. దీనికి మళ్ళీ ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు రేపేదో రాహుల్ గాంధీని పిలిచి మీటింగ్ పెడతాం, సభ పెడతామని. నువ్వు 2 లక్షల రుణమాఫీ నిజంగా మొత్తం అందరికీ ఖాతాదారులకు ఇవాళ ఎవరైతే 58 లక్షల మంది రైతులు ఉన్నారు, ఏదైతే రైతు బంధు పొందినటువంటి రైతులు 58 లక్షల మంది ఉన్నారు. ఈ 58 లక్షల మందికి మీరు ఇస్తుర్రా ఇస్తలేరా? మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకుర్రు, ఏ విధానం పాటిస్తుర్రో చెప్పాలి. ఇవాళ రైతు బంధు కూడా గతంలో మేము ఇచ్చినటువంటి రైతు బంధును ఈరోజు దాన్ని తగ్గించడానికి, పరిమితిని తగ్గించడానికి 5 ఎకరాలకు ఇద్దామా, అసలు ఎగ్గొడదామా, ఇన్కమ్ ట్యాక్స్ అని తీద్దామా అని వివిధ రకాలుగా చర్చలు పెట్టి ఇవాళ చేస్తున్నారు. మీరు ఎన్నికల్లో ఇప్పుడు ఏం చెప్పారు? ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పారు, రైతు భరోసా ఇదే చెప్పారా మీరు? 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తామని. మరి అటువంటప్పుడు ఇవాళ ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఆంక్షలు పెట్టకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను అందరిని ఒకటే పక్షంగా చూసింది. రైతులు అందరూ కూడా బాగుండాలి, ఈ రైతాంగం కష్టంలో ఉండొద్దు. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో ఏదైతే రైతు బంధు అంటే ఇప్పుడు రైతు బీమా అంటారు, రైతు భరోసా అంటారో, ఎవరైతే లబ్ధిదారులు అందరికి కూడా ఇవాళ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు గారిని అప్పుడే ఏదో ఇచ్చినట్టు వీళ్ళు పైసలు కేసీఆర్ గారిని దూషించడం, హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పడం. ఇవాళ ఆయన చెప్పింది ఏంటి? అసలు సంగారెడ్డిలో విలేకరులు అందరూ కూడా కలిసి 2,000 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల ఇస్తా అని చెప్తున్నాడు. మరి దీనికి ఏమంటారు అంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన దాని మీద ఆగస్టు 15 లోపల అదేవిధంగా 100 రోజుల్లో 6 పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తాన్నారో అందులో 13 అంశాలకు సంబంధించిన హామీలు ఇచ్చిండ్రు.
ఇవన్నీ 100 రోజుల్లో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా. ఒకవేళ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం సమర్పిస్తే ఇద్దరు పత్రాలు అక్కడ పెడదాము. చేస్తేనేమో ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఆయన రాజీనామా చేయాలని చేసిండు. ఆ సవాల్ను స్వీకరించలేదు. స్వీకరించకపోగా ఇప్పుడు నిన్న 1 లక్ష రూపాయలు అది కూడా సగం మంది రైతులకు ఇచ్చి మేమేదో చేసేసినాం, రైతులకు న్యాయం చేసినాం, ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజీనామాలు ఎన్నోసార్లు చేశారు. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులన్నిటి కూడా రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళు. ఇవాళ ఏదో ఈ వీళ్ళలేగా ఎమ్మెల్యే పదవులకు ఆశపడ్డోళ్ళు కాదు. ఆ రోజు పదవులను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినారు కాబట్టే ఇవాళ తెలంగాణను తీసుకురాగలిగినాం. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి పిలిపిస్తే ప్రజలందరూ కూడా ఇవాళ గెలిపించుకున్నారు. ఇవాళ రాజీనామా అనేది అంశం కాదు. నల్గొండ పట్టణంలోని 48వ వార్డు నాగార్జున కాలనీలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం జిల్లా భవనంలో అగర్వాల్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆ వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 48వ వార్డు నాగార్జున కాలనీలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం జిల్లా భవనంలో అగర్వాల్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజల సౌకర్యం కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, శిబిరంలో ఉచితంగా కంటి ఆపరేషన్ జరిపి అవసరం ఉన్న వారికి అద్దాలు ఇవ్వడమే కాకుండా సర్జరీలు కూడా ఆసుపత్రిలో చేస్తారని అన్నారు. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్తో సహా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా సర్జరీలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రబోధ్, చందు, పవన్లతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. అక్కడ కూడా దిగుతారు మేడం. చెకప్ జరుగుతున్నారు. జరగండి మేడం. అట్లా ఉన్నాయి మేడం. 48వ వార్డులోని స్థానిక రామాలయంలోని రామగిరిలోని కనకదుర్గ టెంపుల్ పక్కలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో ఈరోజు డాక్టర్ అగర్వాల్స్ వాళ్ళ ఐ క్లినిక్ వాళ్ళది ఫ్రీ ఐ చెకప్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించగా మేము కూడా ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పొద్దున మార్నింగ్ 8 నుంచి 1 వరకు ఉంటుంది. ఇంకా ప్రజలు ఎక్కువ మంది వస్తే ఇంకా కూడా పొడిగించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఐ క్లినిక్ ఎటువంటి అంటే డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ కూడా చాలా ఫేమస్, చాలా ఎబిలిటీ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. మరియు అదేవిధంగా కూడా మంచి మంచి చెకప్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇండియాలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది. ఎందుకంటే 200 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఇండియా ఓవర్లో. అదేవిధంగా హైదరాబాద్లో కూడా 20 బ్రాంచెస్ ఉన్నాయి. మరియు నల్గొండలో కూడా రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ డాక్టర్ అగర్వాల్స్ వాళ్ళ ఐ క్లినిక్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందుకనే ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈ చెకప్ని ఈ ఫ్రీ క్యాంప్లను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు దాంట్లో ఏదైతే చేయగలుగుతారో అట్లాంటివి ఫ్రీగా కూడా చేస్తారు. అదేవిధంగా హెల్త్ కార్డులు ఉన్న వాళ్ళైతే రిటైర్డ్
ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర ఉండి కూడా ఆపరేషన్స్ చేయించడం జరుగుతారు, ఫ్రీగా సర్జరీస్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు స్పేడ్స్ వస్తాయో ఆ స్పేడ్స్ కూడా తక్కువ డిస్కౌంట్లలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ అగర్వాల్ క్లినిక్ వాళ్ళకి మరియు ప్రభు గారికి, చందు గారికి మరియు దయాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 14వ వార్డులోని పాటిమీది ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో సమస్యలపై పరిశీలన చేసిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు నాయకుల దృష్టికి తీసుకువచ్చినటువంటి సమస్యలు ఒక 4 ఫీట్ల హైట్ మట్టి పోసి మట్టిపై మురికి కాల్వ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 14వ వార్డులోని పాటిమీది ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో సమస్యలపై పరిశీలన చేసిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు ఒక 4 ఫీట్ల హైటు మట్టి పోసి మట్టిపై మురికి కాలువ నిర్మాణం చేయడం జరిగింది. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి మురుగునీరు హైట్ ఉండడంతో మురికి నీరు నిర్మించిన కాలువలోకి పోకుండా ఉండడంతో ఇంటి ఏరియాలోనే గుంటలు తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో దోమల ఈగలు ప్రబలడంతో వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. తక్షణం మున్సిపల్ కమిషనర్ అధికారులు ఆ ఏరియాను సందర్శించి అండర్ డ్రైనేజీ నిర్మాణం చేసి ఆ కాలనీ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆ కాలనీలో మురికి కాలువ అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని అన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ సందర్శించి 14వ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యులు బత్తుల దాసు, బావుండ్లపల్లి స్వామి, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు బత్తుల జయమ్మ, ఆండాలు యాదమ్మ, కృష్ణవేణి, తూర్పునూరు మల్లేష్, సుర్వి వెంకటయ్య, బావండ్లపల్లి భిక్షపతి, వీరమల్ల యాదయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26, 27, 28 తేదీల్లో జరగబోయే ఫోటో ఎగ్జిబిషన్ ఎల్బీ నగర్లోని కేబీఎఫ్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఫోటోగ్రాఫర్ల పండుగ ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ను శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షులు వెంరెడ్డి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26, 27, 28 తేదీల్లో జరగబోయే ఫోటో ఎగ్జిబిషన్ ఎల్బీ నగర్లోనే కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఫోటోగ్రాఫర్ల పండుగ ఫోటో ట్రెండ్ ఎక్స్పోర్ట్ పోస్టర్ను శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షులు వెంరెడ్డి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజులు జరిగే ఫోటోగ్రాఫర్ల పండుగ ఫోటో ఎగ్జిబిషన్కి చౌటుపల్ మండలం నుండి అధిక సంఖ్యలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తంబరేని రవీందర్, మండల అధ్యక్షులు తోపునూరి సైలుగౌడ్, గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్ చంద్రశేఖర్, చింతల గణేష్, మెట్టు రామచంద్రారెడ్డి, ఉడుగు రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు గంగారపు కాటంరాజు గౌడ్, తమ్మకొండ నవీన్, ప్రధాన కార్యదర్శి సుక్కస్వామి, కోశాధికారి వనం ఋషి, సహాయ కార్యదర్శి రోషన్ రాఘవేంద్ర గౌడ్, కందగట్ల కృష్ణ, భరత మధు, పగడాల శంకర్, దేశగోని రాజు, నల్లంకి మహేష్, కందగట్ల శంకర్, ఎలకరాజు, నరేష్, లక్కు సత్తి, నాని, వనం రాజేష్, చిదుగుల నవీన్, జాజుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోటో ఒక వీడియో తీయరా. లేవా
ఆల్ ది బెస్ట్. సరే ఎన్నో మీ అసోసియేషన్ పటిష్టవంతంగా ఉండాలని సరే పట్టణంలో అయితే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే అందరు ఫోటో తీస్తారు కదా, ఎక్కడ పోయినా కాదు అంత ఒక దగ్గర డబ్బు వేసేసి లోని చౌటుపల పట్టణం దినదిన అభివృద్ధి చెందా ఉంది. దీంతో పాటు ఫోటోగ్రాఫర్లకు కూడా ఉపాధి పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫోటోగ్రఫీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నైపుణ్యత ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆ మేరకు మీ అసోసియేషన్ కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి వినూత్న పద్ధతిలో ఫోటోగ్రఫీ రంగంలో మంచి సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలని, అదేవిధంగా మీ ఉపాధి మార్గాలు పెంచుకోవాలని ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ ఒక యూనిటీగా ఉండి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని, ఆ మా వంతు కూడా ఏదైనా అందులో అవసరపడితే తప్పకుండా సహకరిస్తామని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ ఏదైతే ఎగ్జిబిషన్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరిస్తుంటే అందుకు భిన్నంగా విద్యాధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకరు విద్యాశాఖ ఉన్నతాధికారులుగా మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ నియమ నిబంధనలు ఉల్లంఘించి నాంపల్లి మండలం నుండి చింతపల్లి మండల పరిధిలోకి కుర్మేడు పాఠశాలకు డిప్యుటేషన్పై వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరిస్తుంటే అందుకు భిన్నంగా విద్యాధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. నాంపల్లి మండల పరిధిలోనే చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకరు విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ నియమ నిబంధనలు ఉల్లంఘించి నాంపల్లి మండలం నుండి చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు పాఠశాలలకు డిప్యుటేషన్పై వెళ్లినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా చింతపల్లి మండలం కిష్టరాయన్పల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ అక్కడి నుండి బదిలీపై చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో విధుల్లో నియామకమయ్యారు. గురువారం ఆ ఉపాధ్యాయురాలు చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో విధులకు హాజరు కాకుండా చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు పాఠశాలలో విధులకు హాజరవుతున్నట్లు చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు వెల్లడించారు. నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి గురువారపును సత్య న్యూస్ ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి మౌఖిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని
చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలను డిప్యుటేషన్పై కుర్మేడు ప్రాథమిక పాఠశాలలకు పంపినట్లు తెలిపారు. సత్యన్యూస్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతిని వివరణ కోరగా తాను ఎవరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా వారి ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, తాను ఎవరికీ మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ ఆదేశాలు జారీ చేయలేదని, అలాంటి డిప్యుటేషన్లు తన దృష్టికి రాలేదని చరవాణి ద్వారా తెలియజేశారు. గుట్టు రట్టవడంతో మండల విద్యాధికారి మరియు ఆ ఉపాధ్యాయురాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన తీరును కప్పిపుచ్చుకోవడానికి రాత్రికి రాత్రే ఆ ఉపాధ్యాయురాలను మండల విద్యాధికారి పిల్లల సంరక్షణ నిమిత్తం కొరకు శుక్రవారం నుండి 15 రోజులు సెలవు మంజూరు చేయడం జరిగిందని సత్యన్యూస్కు వివరణ ఇచ్చారు. ఈ తతంగమంతా చూస్తుంటే విద్యాశాఖ అధికారులు తమ ఇష్టానికి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారుల పేర్లను అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వారిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి తక్షణమే శాఖపరమైన చర్యలు గైకొని వృత్తికి న్యాయం చేయలేని వారిని విధుల నుండి తొలగించాలని ప్రజలు సత్యన్యూస్ ద్వారా కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారికి చరవాణి ద్వారా ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇద్దరికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే విధులలో ఉండాల్సినటువంటి నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఈ వీరిద్దరి ప్రమేయం మేరకే పక్క మండలానికి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇద్దరు అధికారులు మాత్రం మాకేం తెలియదు, మేమే పంపలే అంటున్నారు. అలాంటి సందర్భంలో తిరిగి అదే ఉపాధ్యాయురాలను మళ్ళీ చిట్టంపాడులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకే తీసుకురావాలని ప్రజలు సత్యన్యూస్ ద్వారా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఇక నుండైనా సరే ఇలాంటి అవకతవకలు జరగకుండా, ఉపాధ్యాయులు వారి ఇష్టారీతిగా వ్యవహరించకుండా ఆ పిల్లలకు విద్యాబోధన చేసేలాగా చూడాలని, పేద విద్యార్థులకు ఒక శాపంగా మారకూడదని, ప్రభుత్వ పాఠశాలలో విద్య మెరుగైన విద్య ఉంటుందనేది చూపించాల్సిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలని నిర్వీర్యం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. నాంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్నాము. మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన బదిలీలలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయురాలు వచ్చారు. అందులోంచి ఒక ఉపాధ్యాయురాలు చింతపల్లి మండలము కుర్మేడు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు విధులు నిర్వహించడానికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం తెలిసింది. ఈ సమాచారం పైన నాంపల్లి మండల పరిధిలో పనిచేయాల్సిన ఉపాధ్యాయురాలు చింతపల్లి మండలానికి ఎలా వెళ్ళిందా అని మేము ఎంఈఓని వివరణ కోరగా మాకు డిఈఓ నుండి మౌలిక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని డిప్యుటేషన్ పైన పంపించినామని చెప్పి మండల విద్యాధికారి గురువారావు తెలిపారు. ఇదే విషయమై మేము డిఈఓని ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు మేము ఎలాంటి మౌలిక ఆదేశాలు ఇవ్వలేదు, లిఖితపూర్వకంగా కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు, డిప్యుటేషన్ల ప్రక్రియ అనేది నా వద్దకు రాలేదు కాబట్టి నాకు ఎలాంటి విషయం తెలియదు, అలాంటిది ఏమైనా ఉంటే మా వద్దకు తీసుకురండి అని చెప్పారు. ఇదే విషయాన్ని మేము మళ్ళీ గురువారావుతో మాట్లాడగా విద్యాశాఖ అధికారి గురువారావు గారు ఇటు విషయమై బయటకు పొక్కడంతో దీన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో నిన్న గురువారం రోజు జరిగినటువంటి ఈ తతంగం అంతాను రాత్రికి రాత్రే ఆమెను అదే ఉపాధ్యాయురాలని చైల్డ్ కేర్ లీవ్ కింద మళ్ళీ ఒక 15 రోజులు లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న మొత్తము ఆమె చిట్టంపాడు పాఠశాలకు రావడం లేదు అనే అంశం పైన మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఈరోజు ఉదయానికి వాళ్ళు విధుల్లోకి వస్తారని చెప్పారు. తీరా చూస్తే ఈరోజు కూడా రాకపోయేసరికి ఏమైందో అనే విషయాన్ని సత్యన్యూస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆమె చైల్డ్ కేర్ లీవ్లలో ఉన్నారు, 2వ తారీఖు వరకు ఆమె విధులకు రావాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పదంలో పెట్టి పేద విద్యార్థులకు విద్యాబోధన నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు
ఈ తప్పుడు మార్గాలను ఎన్నుకొని వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అదే ప్రాంతంలో ఇక్కడ విద్యాబోధన చేస్తామని చెప్పడం జరుగుతుంది. చింతపల్లి మండలం నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయురాలు మళ్ళీ తిరిగి చింతపల్లి మండలానికి వెళ్ళడము హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు విద్యాశాఖలో చూసినట్టయితే మాకు చెప్పే వాళ్ళే లేరు, మా పైన ఎవరు ఎలాంటి అజమాయిషీ లేదు అనే విధంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనము కొన్ని విషయాల్ని ఆలోచించినట్టయితే దీనికి పూర్తి కారణము మండల విద్యాశాఖాధికారి గురువారావు గారే అనేది స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎందుకనగా మనము జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వలన స్టార్ట్ చేసుకో. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథం మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో షుగర్, బీపీ, మోకాలు నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి వ్యాధులు, చెవి, ముక్కు, దంత పరీక్షలు, రక్త పరీక్షలు, పేషెంట్లకు అవసరమైన వివిధ రకాల పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓబుల్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి వ్యాధులు, చెవి, ముక్కు, దంత పరీక్షలు, రక్త పరీక్షలు మరియు పేషెంట్లకు అవసరమైన వివిధ రకాల పరీక్షలు చేయడం జరిగింది. ఈ క్యాంపులో 200 మందికి పైగా పాల్గొని వారికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా పంపిణీ చేసిన మందులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓబులారెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ చేయించుకునే వారిని ఈరోజు హాస్పిటల్ వారు పేషెంట్లను ఉచితంగా బస్సులో తీసుకుపోయి వారికి అవసరమైన ఆపరేషన్లు చేయించి ఉచిత భోజన సౌకర్యంతో పాటు మళ్ళీ బస్సులో వారిని తీసుకురావడం జరిగిందని వారు తెలిపారు. ఈ సదావకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వైద్య బృందం, రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు బింగి సుదర్శన్, ఉపాధ్యక్షులు బల్ల నరహరి, చెన్న నరసింగారావు, ప్రధాన కార్యదర్శి బల్ల మురళి, సామల భాస్కర్, బల్ల గణేష్, సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు శుక్రవారం ఉదయం సాయంత్రం ఆరోగ్య దారుఢ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేసే వాళ్ళు సుమారు 100 మందికి పైగా ఓ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఓ కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా కాసాబ్ శ్రీనివాస, ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, ఉపాధ్యక్షులుగా సారా కర్ణాకర్, బందారపు మల్లేష్, దోర్నాల హరి, శెట్టి శంకర్, కోశాధికారిగా ఎక్కలదేవి భాస్కర్, కార్యకర్త సభ్యులు 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు శుక్రవారం ఉదయం సాయంత్రం ఆరోగ్య తారుణ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేసే వాళ్ళు సుమారు 100 మందికి పైగా ఓ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఓ కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా కాసాబ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, ఉపాధ్యక్షులుగా సారా కర్ణాకర్, బందారపు మల్లేష్, దోర్నాల హరి, శెట్టి శంకర్, కోశాధికారిగా ఏకలదేవి భాస్కర్, కార్యవర్గ సభ్యులు 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గతంలో కరోనా వచ్చినప్పుడు మన కమిటీలో ఏ ఒక్కరికి కరోనా సోకలేదు అంటే ఎందుకు? మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసే వ్యాయామమే అందుకు కారణమని అన్నారు.
శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చేయడం అందులో ముఖ్యమైనది వాకింగ్ చేయడం వల్ల మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. మన సభ్యులు తూచ తప్పకుండా ప్రతిరోజు వాకింగ్ అలాగే వ్యాయామం చేస్తున్నారు. అందుకే మన కమిటీ సభ్యులు ఆయురారోగ్యంగా ఉన్నారు. మనం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారిని కూడా వాకింగ్తో పాటు వ్యాయామం చేయాలని సలహాలు సూచనలు చేయాలన్నారు. అలాగే గౌరవ అధ్యక్షుడు సీసె కృష్ణయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కోసం అలాగే పట్టణంలో వ్యాయామం చేసుకునే యువకుల కోసం మున్సిపల్ నిధులతో 10 లక్షల రూపాయలతో వ్యాయామ శాఖలు ఏర్పాటు చూపిస్తానని ఈ సందర్భంగా వాకర్స్ హామీ ఇచ్చారు. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ వ్యాయామం చేయాలని అన్నారు. ఈ నూతన కమిటీ సమావేశంలో 100 మంది వరకు వాకర్స్ పాల్గొని అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పందిరి రమేష్, భోగశేఖర్, గుండ్లపల్లి సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలిసి తిరిగినట్టయితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎన్నో బాధలు ఉండి రాత్రులతో తిరగడంగా ఏదో మనం బూస్ట్ తాగినంత శక్తి వస్తుంది. ఆ శక్తి మనకు ఉదయం అంతా కూడా అది పనికొస్తుంది. ఇవాళ కరోనా సమయాన్ని కూడా కరోనాకు సంబంధించినట్లు మనదంటే ఎవ్వరు కూడా మన సభ్యులలో ఎవరికి కూడా కరోనా రాలేదు. కరోనాను కూడా ఎదిరించే అవకాశం, ఎదిరించే ధైర్యం ఇచ్చింది. పట్టుకో శ్రీనా ఒకసారి కదా సార్ అది చూడన్నా అన్న ఇక్కడ చూడన్నా సరిపోయినా రానా పట్టుకోట్లా అన్న ఇది చూడు పట్టుకున్నా ఓకే సమయాన్ని ఇచ్చేసి మీ అందరూ మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని వాకర్ అసోసియేషన్ సమావేశం నూతన ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి సంఘం సంబంధించినటువంటి వాకర్ అసోసియేషన్కు మరి మున్సిపల్ నుంచి 10 లక్షల రూపాయలు కూడా జిమ్ ఏర్పాటు చేయడానికి మరి తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే కూడా అది ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మరి గ్రౌండ్కి వస్తే మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చినట్టుంటే నా వంతుగా అక్కడ లైట్లు ఏర్పాటు చేయడం కానీ మరి షటిల్ కానీ మరి అన్నీ కూడా ఇప్పించడానికి ముందుకు వస్తారని తెలియజేస్తా ఉన్నాను. వాకర్ అసోసియేషన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సభ్యులందరూ కూడా గత 6.5 సంవత్సరాల నుండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆలోచనతోటి నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి ఈ సంస్థ ఏర్పడింది. ఆ సంస్థలో ఈరోజు మళ్ళీ నూతనంగా ఎన్నిక మా సభ్యులందరూ కలిసి నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మరియు అభివృద్ధి కార్యక్రమానికి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి మేము ముందు మా కార్యవర్గ సభ్యులందరం కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని మేము ఖచ్చితంగా సేవ చేయాలనే ఆలోచన ఉంది.
యాదగిరిగుట్ట మండలంలోని తాపీ అండ్ సెంట్రల్ కార్మికులు నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో ఉన్న కార్మికులు శుక్రవారం ఏకగ్రీవంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శిని ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికైన గౌరవ సభ్యులకు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని తాపీ సెంట్రింగ్ కార్మికుల నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో ఉన్న కార్మికులు శుక్రవారం ఏకగ్రీవంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శిని ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికైన గౌరవ సభ్యులకి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ, మమ్మల్ని నమ్మి 200 మంది కార్మికులు మాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి వారి ఎదుగుదలకు కృషి చేస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు పని వేళలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరిగినా వారికి ఆర్థికంగా, అనార్థికంగా మనోధైర్యాన్ని నింపుతామని, కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటామని అన్నారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపీ సెంట్రింగ్ సంఘం నూతన కమిటీ సభ్యులుగా, కమిటీకి అధ్యక్షులుగా నాగపూరి శ్రీను, ఉపాధ్యక్షులుగా బండారి మల్లేష్, ప్రధాన కార్యదర్శి పబ్బాల రాజు, కోశాధికారిగా పబ్బాల నరసింహ, సలహాదారునిగా దొమ్మట సంజీవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ముక్కెర్ల సత్యనారాయణ, కంబాల జహంగీర్, పబ్బాల స్వామి, బద్రి సత్యం, నందస్వామి, సారాసి ఉప్పలయ్య, వీరేశం, పారపల్లి నరేష్, ఎడ్ల మహేష్ తదితరులు 200 మంది కార్మికులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండల స్థాయిలో ఈరోజు 200 మందితో ఉన్న తాపీ మరియు సెంట్రింగ్ యూనియన్ సభ్యులందరూ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, క్యాషియర్లు 5 పదవులను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా నాగపూరి శ్రీను, ఉపాధ్యక్షులుగా బండారి మల్లేషు, ప్రధాన కార్యదర్శిగా పబ్బాల రాజు, కోశాధికారిగా పబ్బాల నరసింహ, సలహాదారులుగా దొమ్మాట సంజీవ గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని ఈరోజు ఎన్నుకున్నందుకు మాకు తాపీ సంఘం కానీ సభ్యులు మరియు సెంట్రింగ్ సభ్యులు ఎవ్వరికి ఏం జరిగినా కానీ మాకు తెలియపరిచిన మీకు 10-15 నిమిషాలలో మీ అందుబాటులో ఉంటాం. మీ పరిష్కారం మేము తీరుస్తాం. మేము మీకు న్యాయం చేసేలా మా తాపీ మేసీర్లు, సెంట్రింగ్ మేసీర్లు పనిచేసే వేళలో ఏమైనా ప్రమాదము జరిగితే దానికి మా సంఘం తరఫున కూడా మేము ఆర్థిక సహాయం చేస్తాము. అలాగే ప్రభుత్వంచే ఏదైనా సహాయం అందియాలని మేము శుక్రవారం నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో నోట్బుక్స్తో పాటు బ్యాగ్స్, మహనీయుల చిత్రపటాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివి పేద విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో నోట్బుక్స్తో పాటు బ్యాగ్స్, మహనీయుల చిత్రపటాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ 2017లో విద్యారంగాన్ని సేవా రంగంగా ఎంచుకొని మన ఊరు మన బడి మన బాధ్యత అనే నినాదంతో పేదవాడు చదువుకు చేరువ కాకపోతే చదివే పేదవాడి చెంతకు వెళ్లాలని స్వామి వివేకానంద ప్రబోధనాలను స్ఫూర్తిగా తీసుకొని ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. మన ఊరి బడులను మనమే బాగుపరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు కస్తూరి శ్రీచరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాలోతు శ్రీను నాయక్, నాంపల్లి సతీష్, మట్టిపల్లి శ్రీశైలం, పోలగోని శ్రీకాంత్, ఆరగంటి వీరేశం, పంగలింగస్వామి, శ్రీకాంత్, పోలగోని నాగరాజు, జగన్, నాంపల్లి సైదులు, మహేష్, ఉపాధ్యాయులు రాజు, జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిగా రచ్చా చక్రధర్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్గా శేషారావు, నాగిశెట్టి, బిల్డర్ సెల్ కన్వీనర్గా జి పద్మప్రసాద్, లింగ్విస్టిక్ సెల్ కన్వీనర్గా సమీర్ సారబ్ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిగా రచ్చ చక్రధర్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్గా శేషారావు, నాగిశెట్టి, బిల్డర్ సెల్ కన్వీనర్గా జి పద్మప్రసాద్, లింగ్విస్టిక్ సెల్ కన్వీనర్గా సమీర్ సారబ్ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ విఘ్నేష్, జిల్లా కో కన్వీనర్ యంజాల పద్మయ్య, అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, ఎంఎస్ వాసు, నరహరి తేజ, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని స్థానిక త్రివేణి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సుధా బ్యాంక్ 25వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, చైర్మన్ మీలా మహాదేవులు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలోని స్థానిక త్రివేణి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సుధా బ్యాంక్ 25వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, చైర్మన్ మీలా మహాదేవులు పాల్గొని మాట్లాడుతూ వాటాదారుల, ఖాతాదారుల సేవకై నిరంతరం సుధా బ్యాంక్ అంకితమై పనిచేస్తుందన్నారు. 25వ వార్షికోత్సవానికి అద్భుతమైన పనితీరు కనబర్చి వాటాదారులకు 25% డివిడెండ్ ఇవ్వడం ఎంతో సంతోషపరిచిందన్నారు. ఈ సమావేశంలో 25వ వార్షిక నివేదికతో పాటు వివిధ పద్ధతులను సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. రాబోయే 4 నెలల్లో బ్యాంక్ 25వ సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ బ్యాంక్ వ్యవస్థాపన నుండి ఇప్పటి వరకు ఎంతో నిబద్ధతతో నిర్వహణ ఎలా సాగుతుందో పటాదారులకు వివరించారు. ఈ సమావేశానికి వాటాదారులు పెద్ద ఎత్తున హాజరైనారు. బ్యాంకు వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల మాట్లాడుతూ మహిళలు కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి సెల్ ఫోన్ ద్వారా తమ ఖాతాల్ని తేలిగ్గా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు భువనగిరి భాస్కర్, శంకర్ లాల్, కాకిరేని చంద్రశేఖర్, ఏపూరి శ్రవణ్ కుమార్, మీలా సందీప్, వెంపటి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వాటాదారులు గండూరి శంకర్, ఇరిగి కోటేశ్వరి, తోట శ్యాంప్రసాద్ తదితరులు బ్యాంకు అభివృద్ధిపై, వాటాదారులకు మెరుగైన డివిడెండ్ ఇవ్వడంపై వారి హర్షాన్ని వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైనా మెసేజ్లు, యాప్ ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దన్న జిల్లా శరత్ చంద్ర పవార్. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను వైద్యారోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రుణమాఫీపై ఎక్కడ క్లారిటీ లేదని అధికారులు అందరి లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేసిన జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నల్గొండ పట్టణంలోనే 48వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం. చోటుపల్ సిపిఎం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం. ఫోటో ట్రెండ్ ఎక్స్పోర్ట్ పోస్టర్ని ఆవిష్కరించిన రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షులు వెన్రెడ్డి రాజు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. రఘునాథపురంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. యాదగిరిగుట్ట పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక. తాపీ సెంట్రింగ్ కార్మికులు నూతన సంఘం ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కస్తూరి ఫౌండేషన్ ధ్యేయమన్న చైర్మన్ శ్రీచరణ్. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కజ్గిరి అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఎస్ మల్లారెడ్డి నియామకం. అభివృద్ధి బాటలో సుధా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్న బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.